హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అండి. రాజమండ్రి స్పెషల్ రెసిపీ పందలపాక అప్పారావు చికెన్ బిర్యానీ. యాక్చువల్లీ ఇది ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అండి. చాలా చాలా బాగుంటుంది. హాయ్, మాది కూడా రాజమండ్రినండి. పుట్టింది కృష్ణా జిల్లా అయినా పెరిగిందంతా తూర్పు జిల్లా అండి. అవునండి, రాజమండ్రిలోనే మేము చిన్నతనం అంతా గడిపామన్నమాట. చాలాసార్లు పందలపాక అప్పారావు గారి బిర్యానీ మా నాన్నగారు తెచ్చి ఇచ్చేవారు. చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ బిర్యానీని చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు, ఎందుకంటే స్పైసీ ఉండదు. అలాగే ఇందులో చేసే ఫ్రై అంటే చికెన్ ఫ్రై అనేది చాలా చాలా స్పెషల్గా అరోమాటిక్గా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇందులో బిర్యానీ పులావ్ మనకి చూడడానికి వైట్గా ఉంటుందన్నమాట. ఫ్లేవర్ఫుల్ పులావ్ లాగా, అంటే వైట్ రైస్ లాగానే కొంచెం ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. దీన్ని నేను ఎన్నోసార్లు ట్రై చేసిన తర్వాత ఆ టేస్ట్ వచ్చిన తర్వాత మీకు ప్రజెంట్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. రాజమండ్రి వాసులకి అయితే చాలా చాలా ఇష్టం అనమాట ఈ బిర్యానీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈజీగా చేసుకోవడానికి వీలుగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తోటి ఈ వీడియోని ప్రిపేర్ చేశానండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిన రెసిపీ పందలపాక అప్పారావు గారి టేస్టీ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. ముందుగా ఫస్ట్ స్టెప్ అండి, ఇదేంటంటే బియ్యాన్ని నానబెట్టుకోవడం, వెజిటబుల్స్ కట్ చేసుకోవడం. ఈ స్టెప్లో నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను. ఇవి దావత్ బాస్మతి రైస్ అండి, అంటే ఏ వాడుతున్నారని అడుగుతున్నారు అనమాట అందరూ. ఇవి కొలతలో చెప్పాలంటే అర కేజీ రైస్ అనమాట ఈ గ్లాస్. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నిండుగా నీళ్లు పోసి అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ లోపుగా మనం 3 పెద్ద ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, 2 టమాటాలు పెద్దగా కట్ చేసుకోండి. అలాగే ఒక 10 వరకు పచ్చిమిర్చి, పులావ్లోకి ఫ్రైలోకి రెండిట్లోకి అనమాట. ఈ టమాటాల్ని మనం ప్యూరీ చేసుకోవాలి, అంటే మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు పోయకుండా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి. దీన్నే టమాటా ప్యూరీ అంటారు. దీన్ని మనం ఫ్రైలో వేసుకుంటాం అనమాట. ఇప్పుడు స్టెప్ 2 ఏంటంటే సీక్రెట్ ఫ్రై మసాలా పౌడర్ రెడీ చేసుకోవడం. ఇది నేను ఓన్గా ప్రిపేర్ చేశానండి, అంటే కొన్ని మిక్స్ చేసి చేసిన రెసిపీ అనమాట. మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ మసాలాలతో చేస్తే ఆ ఫ్లేవర్ అయితే నాకు వచ్చింది, చాలా బాగా నచ్చింది. సో మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఈ మసాలాలు ఏంటో కూడా ఒకసారి క్విక్గా చెప్పేస్తానండి. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వరకు మిరియాలు, 2 టీ స్పూన్ల బండపువ్వు అంటాం కదా బిర్యానీ పువ్వు, 3 ఎండుమిరపకాయలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 స్టార్ ఎనైస్ అంటే అనాస పువ్వు, 2 టేబుల్ స్పూన్ల కసూరి మేతి. ఇది అసలు స్కిప్ చేయకండి, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 5-6 వరకు యాలకులు. ఇవి ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. వీటన్నిటిని మనం దోరగా ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇదే సీక్రెట్ ఫ్రై పీస్ మసాలా అనమాట. నేను ఓన్గా ఎన్నోసార్లు ట్రై చేసి కనిపెట్టిన రెసిపీ ఇది. చాలా బాగుంటుందండి. మీకైతే ఆ పందలపాక బిర్యానీలో తిన్న ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టెప్ 3లో చికెన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత ఫ్రై చేస్తారు, అందుకని అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక సీక్రెట్ ఉందండి. మనం తీసుకున్న బియ్యానికి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్ళని మనం ఇప్పుడే ఒక లోతుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి. వీటితోనే మనము తర్వాత పులావ్ వండుకుంటాం అనమాట. అందుకని 3 గ్లాసుల నీళ్లు పోసి అందులో 1 టీ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసాను. మీకు దొరకకపోతే నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు. అలాగే 2 దాల్చిన చెక్కలు, 5 లవంగాలు, 4 యాలక్కాయలు, 1 బిర్యానీ ఆకు. మరి ఎక్కువ మసాలాలు అవసరం లేదండి, ఈ మసాలాలే రిపీట్ అవుతూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు వీటిని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇలా ఖచ్చితంగా మరగాలన్నమాట, రోలింగ్ బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత మనం అందులో చికెన్ వేసుకోవాలి. ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అందులో లెగ్ పీసెస్ ఉంటే చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. వీటిని జాగ్రత్తగా ఒక గరిటెతోటి మనం మరుగుతున్న వాటర్లో పోసుకోవాలి, ఎందుకంటే వాటర్ బాగా మరిగినాయి కదా. ఇప్పుడు ఈ చికెన్ని 15 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోతుంది అనమాట. మనకి చికెన్ అంతా వైట్గా కనిపిస్తుంది. ఈ వాటర్ తోటి మనం చికెన్ తీసేసిన తర్వాత ఈ వాటర్ తోటి పులావ్ వండుకుంటాం. అందుకని ముందుగా మనం చికెన్ని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వైట్గా అయిపోతుంది. చికెన్ చాలా బాగా ఉడుకుతుంది. ఈ మసాలాలన్నీ చికెన్కి పడతాయి. ఈ వాటర్ని మీరు జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. దీంతో పులావ్ వండుకుంటాం. ఇవి 3 గ్లాసుల నీళ్లు. ఇప్పుడు స్టెప్ 4 ఏంటంటే పులావ్ వండుకోవడం. పులావ్ లేదా బిర్యానీ వండుకోవడం. ఒక మందపాటి కడాయి ఏదైనా పొయ్యి మీద పెట్టుకోండి. ఇక్కడ నేను కుక్కర్ పెట్టాను అనమాట, మందంగా ఉంటుందని. అంతేకాకుండా కుక్కర్లో చేసి చూపిస్తాను, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 100 గ్రాముల వరకు నూనె తీసుకోవాలి. ఓన్లీ నూనె తీసుకోవాలండి, నెయ్యి వేయకూడదు. అంటే కొంచెం ఎక్కువ నూనె వేస్తే మనకి పొడిగా వస్తుంది అనమాట పులావ్. నూనె కొంచెం వేడైన తర్వాత మనం పులావ్ మసాలాలు వేసుకోవాలి. 1 జాపత్రి, 2 అనాస పువ్వులు,
4 యాలక్కాయలు, 2 అంగుళాల చెక్క, ఒక నల్ల యాలక్కాయ, 3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ బండ పువ్వు. ఇవన్నీ వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏ ఇంగ్రీడియంట్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. పులావ్ దినుసులు అన్నీ దొరుకుతాయి కదా మార్కెట్లో, ఆ ప్యాకెట్ కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మసాలా లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించాలి. వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లో 1 ఉల్లిపాయ, అలాగే 4-5 పచ్చిమిర్చి వేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మాత్రమే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. ఉప్పు వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. ఎప్పుడైతే ఈ ఉల్లిపాయలు బాగా వేగినాయో అప్పుడు గుప్పెడు కొత్తిమీర, పుదీనా అంటే 2 కలిపి 1 గుప్పెడు అవ్వాలన్నమాట. వాటిని కూడా వేసి మరొక నిమిషం వేయించాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ఉడికించిన నీళ్లు, వాటిని 3 గ్లాసులు వేసుకోవాలి. 3 గ్లాసులే ఉంటాయన్నమాట. ఒకవేళ మరిగిపోతే నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 3 గ్లాసుల నీళ్ళు ఖచ్చితంగా వేయాలండి. అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్లు. కుక్కర్లో చేసినా సరే ఇదే క్వాంటిటీ అండి. నాకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట, అందుకని మీకు చెప్తున్నాను. ఇవి వేసేసి ఒకసారి రుచి చూడండి. మనకి కొంచెం ఉప్పుగా తగలాలి. అప్పుడే మనకి రైస్ వేసినాక పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోతుంది. వీటిని కూడా 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి. ఇలా రోలింగ్ బాయిల్ అవ్వాలి. ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్లు ఉంపేసి ఇందులో వేసుకోవాలి. ఇవి బాస్మతి బియ్యంలో ఎక్స్ట్రా వాటర్ లేకుండా చూసుకోండి. ఒకసారి కలిపేసేయండి. మనకి కొంచెం ఉప్పుగా తగలాలని చెప్పాను కదా, అలా తగిలితేనే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రప్పించుకోండి. పర్ఫెక్ట్ అనమాట. ఇది ప్రెషర్ రిలీజ్ అయ్యేలోపు స్టెప్ 5 చేసుకుందాం. అదేనండి సీక్రెట్ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. దీనికి కూడా మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం ఎక్కువ నూనె వేయాలి. ఎందుకంటే నూనెలో మనం బాగా వేయించుకోవాలన్నమాట. ఒక 100 గ్రాములు అంటే 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో కూడా ఒక జాజికాయ, 3 యాలక్కాయలు, 3 లవంగాలు, 2 చెక్కలు అంటే చెక్కలు చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇందాక మిగిలిన 2 పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి మనం బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి. అందులోనే పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా బ్రౌనిష్లోకి మారినాయి కదా ఈ ఉల్లిపాయలు. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్నది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే పచ్చిదనం అంతా పోతుందనమాట. ఇలా పోయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ని అందులో ఉన్న మసాలాలతో పాటు వేసేయచ్చు. ఇప్పుడు అందులో చికెన్కి సరిపడా ఉప్పు అంటే నాకు 2 టీ స్పూన్లు పట్టింది. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి. బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గించే ముందే మనం కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోండి. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలు మగ్గించిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న సీక్రెట్ గరం మసాలా ఉంది కదా, అది వేసేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీరు స్పైసీ తింటే మొత్తం కూడా వేసేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వస్తుందన్నమాట మసాలా. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఈ 2 కలిపితే ఒక గుప్పెడు ఉండాలన్నమాట. బాగా కలపాలి. అప్పుడే మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనకి ఇలా డ్రైగా కనిపిస్తుందో అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 2 నిమిషాలు మనం వేయించుకోవాలి. ఆఖరిగా 2 నిమిషాలు మూత పెట్టకుండా వేయించాలన్నమాట. చూసారు కదా ఇలా మనకి తయారవుతుంది. ఇలా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆఖరి స్టెప్ అనమాట, స్టెప్ 6. అదేనండి దమ్ చేసుకోవడం. దమ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం ఇందాక పక్కన పెట్టిన కుక్కర్ మూత తీసేయండి. ప్రెషర్ పోయిన తర్వాత చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఎవరైనా పందలపాక బిర్యానీ తిన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇలా వైట్గానే ఉంటుంది అనమాట పులావ్. దీన్నే మనం వాడుకలో బిర్యానీ అని కూడా అనేస్తాం కదా. ఇలా చూడండి పొడి పొడిగా ఉంది. మీరు కుక్కర్లో చేసినా సరే చాలా బాగా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది. ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఎప్పుడు పులావ్లో మనం ఇలాంటి అట్లకాడే పెట్టాలి. అప్పుడు మనకి అన్నం అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న పులావ్ మీద మనం కొంచెం పుదీనా వేసుకుని 2 టేబుల్ స్పూన్ల మరిగించిన నెయ్యి వేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ఫ్రై ఉంది కదా, దాన్ని వేసేయాలి. మనం తయారు చేసుకున్న పులావ్ మీద ఈ ఫ్రై మొత్తం వేయాలన్నమాట. అప్పుడు మనకి చాలా బాగా కనిపిస్తుంది. మనకి సర్వ్ చేసేటప్పుడు కూడా వైట్ రైస్లో పైన ఈ ఫ్రై పీసెస్ వేసేసి ఇస్తారు, అంటే వైట్ పులావ్లో. అలాగే ఇక్కడ కూడా చేస్తాము. పైన వేసేసి మూత పెట్టేసి ఒక తవా పెట్టుకోవాలి. అంటే ఏదైనా దోశల పైన పెట్టేసి మనం లో ఫ్లేమ్లో 5 నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ఫ్రై ఫ్లేవర్ కూడా
పులావ్కి పట్టడానికి అనమాట. అంతే 5 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, సూపర్ టేస్టీ యమ్మీ పందలపాక అప్పారావు గారి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ నేను క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్గా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అంతేనండి, పందలపాక అప్పారావు గారి బిర్యానీ కోసం మనం రాజమండ్రి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు, ఎందుకంటే అంత స్పైసీ అనిపించదు అనమాట. మీరు మసాలా కొంచెం తక్కువ వేసుకుంటే చికెన్ పీసెస్ కూడా అంత స్పైసీగా అనిపించవు. సూపర్ టేస్టీగా ఉండే యమ్మీ రాజమండ్రి స్పెషల్ బిర్యానీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.